संकटहरणा मंगलमारुति रूप सीता राम लखन सीता सहिता हृदय बसहु श्री राम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरायणे श्री राम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरायणे श्री राम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरायणे। जय सीतारामचंद्र स्वामी वार की असतो ఓం శ్రీ సాయిరామ్. స్వామివారి సందేశం. హనుమంతుడు లంకలోని బలాఢ్యులైన రాక్షసులను ఒంటరిగా ఎదుర్కొన్నాడు. అంతటి బలాఢ్యులైన రాక్షసులను ఎదుర్కొనే శక్తి అతడు నిరంతరం జపిస్తున్న రామనామం నుండి వచ్చింది. రామనామం ఎంతో మధురమైనదో అంత శక్తివంతమైనది కూడా. శివావతారులైన హనుమంతుడు తలుచుకుంటే చాలు మనకు భయం తొలగిపోతున్నది. రావణుడి కోపం హనుమానుపై కొన్ని వందల రాక్షసులను పంపించాడు. కానీ హనుమాన్ ఎదిరించడం వారి వల్ల కాలేకపోయింది. శక్తి సామర్థ్యములను గల వివిధ ఆయుధములు ప్రయోగించడంలో నిపుణులైన వేల కొలది రాక్షసులను హనుమంతుడిపైకి పంపాడు. వారు కూడా హనుమ ముందు నిలవలేకపోయారు.
ఈ సంగతి విన్న రావణుడు అక్షయ్ కుమారుని పంపించాడు. అతనితో వేల కొలది రాక్షస వీరులు వచ్చారు. వారిని అందరినీ హనుమ ఇంట్లో చంపివేశాడు. ఆ వార్త లంకలో చాలా సీతను వెతకమని హనుమంతుని పంపినప్పుడు అతడు ఏమాత్రం తటపటాయించలేదు. వెంటనే రాముని ఆజ్ఞను కైదాల్చి వెళ్ళాడు. తనకు అప్పచెప్పిన పనిని నెరవేర్చాడు. తనకు మార్గమధ్యంలో కలిగే అవాంతరాలను తలుచుకుని జంకలేదు. తనకు అంతటి ముఖ్యమైన పనిని అప్పగించాలని గర్వించనూ లేదు. సావధానంగా స్వామి ఆజ్ఞను విన్నాడు. సాకల్యంగా అర్థం చేసుకున్నాడు. శ్రద్ధాశక్తులతో సాధించాడు. సాఫల్యాన్ని సాధించగలిగాడు. రామదూత అని పేరు పొందాడు. శాశ్వత కీర్తిని సంపాదించాడు. అందరూ రామదూతలు కావాలి. స్థిర చిత్తాన్ని సాధించాలి. సుమధుర భాషలు కావాలి. వీరు చేసే ప్రతి పని స్వామికి ప్రీతిదాయకమేనా అని ఆలోచించి మరీ చేయాలి. సరే.